నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు వెంకన్న. వెంకన్న, ఏం చేస్తూ ఉంటావు? ఏం చేస్తాను, వేట ఆడతాను, ఇలా పడవలు తిప్పుతూ ఉంటాను. ఓకే, అంటే వేట అంటే ఏ వేట? మళ్ళీ చేపలేట. ఎట్లా వస్తుంది మరి? అది బాగుంటుందా లైఫ్? లైఫ్ అంటే ఏముంది, దొరికితే దొరికినట్టు, లేకపోతే లేనట్టు. డైలీ ఏ టైంకి వెళ్తారు? టైము మామూలుగా డైలీ అంటే ఒక గమనాలు వేట ఉంది, అది మొత్తానికి 10 మంది ఉంటారు. 10 మంది ఉంటారు, వెళ్తారు. మామూలుగా వేసి లాగుతారు అన్నమాట. అటు 5 ఇటు 5, అది దరికి లాగుతారు. అవి వస్తే వచ్చినట్టు, లేకపోతే ఉసిరమంట వెళ్ళినట్టు. ఓకే, చదువుకున్నారన్నా లేదా? 5వ తరగతి చదివాను. ఎప్పుడూ గ్రంథాలయంలో చదువుకున్నాను, మామూలుగా చదువుకోలేదు. స్కూల్లో గ్రంథాలయం అంటే లైబ్రరీలో చదువుకున్నారా? అప్పుడు చదువుకున్నాక అప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు మా పెద్దలు తింటే తిన్నట్టు, లేకపోతే టెంకలు అన్నట్టు ఉండేది. నూకల జావ. ఓకే, ఇప్పుడు అంటే ఇప్పుడు పెళ్ళైందా? అయింది, 2 పిల్లలు. పిల్లలిద్దరు మంచిగా చదువుకుంటున్నారా? చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు వెళ్ళాడు కదండి మా పిల్లోడే, ఇప్పుడు వెళ్ళాడు. ఓకే, ఆ కుర్రోడే. ఓకే, పిల్లమ్మ పెద్దది. ఓకే, 5 సంవత్సరాల పిల్ల, 3 సంవత్సరాల కుర్రోడు. ఓకే, రోజుకి ఎంత కష్టం చేస్తావు? కష్టం అంటే ఏముంది, మా 7ంటికి వస్తాం పొద్దున్నే, సాయంత్రం 7ంటికి వెళ్తాం. ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అందులోని. ఓకే, అన్నీ. ఈ వేట కాకుండా మామూలుగా ఇలా జనాల్ని తిప్పుతున్నారు కదా, ఆ గొట్టు నుంచి ఈ గొట్టు వైపు, ఇట్లా డైలీ ఎన్ని రౌండ్స్ వేస్తారు? ఇట్లా ఎన్ని రౌండ్స్లు అంటే మామూలుగా ఒక సింగిల్ అంటే ఇప్పుడు వచ్చినట్టు, ఇది మళ్ళీ దగ్గరికి వెళ్తే అది ఒకటి, అలాగా 13 ట్రిప్పులు ఆడతాయి రోజుకి. ఓకే, అంటే నీ బోట్లో ఎంతమంది జనాభా పడతారు? బోట్లో 10 బళ్ళు ఎక్కుతాయి. 10 బళ్ళు? 10 బళ్ళు ఎక్కుతాయి, 50 మంది జనం ఎక్కుతారు. 50 మంది జనం ఈ బోట్లో 50 మంది పట్టేస్తారన్నా? ఓకే, 20 మంది మామూలుగా ఎక్కుతారు అంతే. అందరు రారు. సోమవారం చెప్తున్నా 3 టన్నుల బరువుకి వస్తుంది. ఇది 3 టన్నుల బరువుకి వస్తుంది. ఓకే, జనం అందరూ కలిపితే 1 టన్ను ఉండరు. అది రైట్ అన్న. ఇప్పుడు అంటే ఏదైనా ప్రమాదం జరిగింది మధ్యలో ఉన్నప్పుడు, గోదావరి మధ్యలో ఉన్నప్పుడు, దాన్ని మీరు ఎట్లా సేవ్ చేసుకుంటారు? మరి ఎంత దెబ్బలు ఉంటాయి కదా, ఆ దెబ్బకి లాక్కెళ్ళిపోతాం అవసరం దూకేసి. అంటే ఎట్లా అంటే ఊస ఉంటుంది, తాళ్ళు ఉంటాయి మా దగ్గర రెడీగా. ఆ తాడు అదిగో 10 మీటర్లు 15 మీటర్లు ఉంటుంది. అవసరం అయితే దరికి ఇదికెళ్ళిపోయి లాక్కెచ్చేస్తాం. అంటే ఆ తాడు పట్టుకుని నువ్వు ఈదుకుంటూ వెళ్తావు? ఈదుకుంటూ వెళ్ళిపోయి దరికి లాగేస్తాం అవసరం. మరి జనాల పరిస్థితి ఏంటి? జనాలు అలాగే ఉంటారు, ఎవరు కదలరు. మరి సేఫ్టీ ఉంటుంది. అంటే బోట్ ఆగిపోతే క్షణాల వేగంగా బోట్ వస్తుంది, ఏ ప్రమాదం ఉండదు ఇక్కడ. గంగాపుత్రులు అంటారు కదా, అంటే ఏంటి దానికి అర్థం ఏంటి? గంగాపుత్రులు అంటే మేము ఆట ఆడతాం, ఈ అగ్ని శత్రువులు అంటారు. అది ఆట ఆడతాం కాబట్టి మామూలు గంగ మీదే ఉంటాం మేము, గంగ మీదే బతుకుతాం. నీరు మీద ఉంటాం? నీరు మీద. ఓకే, కానీ గాల్లో ఉండే వాళ్ళకి విలువ ఉంటుంది, ఇక్కడ నీరు మీద ఉన్న వాళ్ళకి విలువ ఉండట్లేదా? ఎందుకు ఉంటుంది అంటే విలువ, మేము అంతా అట్టుకెళ్ళి గాల్లో ఆడతాం. మరి మేము పొద్దున సాయంత్రం గోదాట్లో బతుకుతాం, అటుకెళ్ళి సాయంత్రం బ్యాంక్ కాడ కడతాం, శేషాలం గుడి కాడ. మరి దానికి దీనికి తేడా లేదా? ఇప్పుడు 200 వచ్చింది అనుకో, 200 అటుకెళ్ళి ఒక కాగితం అవుతారు, మరి అక్కడ లాసే కదా. అన్నది నీకు అర్థమైందన్నా? పైన వాళ్ళకి వాల్యూ ఉంటుంది, కింద ఉన్న వాళ్ళకి వాల్యూ ఉండదు అని చెప్పేసి అన్న, నీకు అర్థం కాలే? అదంటే దానికి పైన విమానంలో వెళ్ళే వాళ్ళు ఎవరు? వాళ్ళని ఏమంటారు? పైలట్లు అంటారు కదా. వాళ్ళకి ఏమంటే వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు చదువుకుండి అక్కడ ఉన్నారు, మేము ఆటాడుకుంటే ఎక్కడ ఉన్నాం. ఓకే, ఇక్కడ కూడా ఉంటారు షిప్ లో వర్క్ చేసే వాళ్ళు, వాళ్ళని కూడా కెప్టెన్ అని ఇట్లా పిలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళతో సమానంగా మీరు కూడా ఇట్లా ఇది చేస్తారు కదా, కానీ మీ పరిస్థితి చూస్తే అంత బాగోదు. అంటే అది జాబులు చేసి మళ్ళీ చదువుకోండి, అలా జాబులు ఇస్తారు వాళ్ళకి పైలట్ అన్నది. మీకు జాబ్ అవసరం లేదు, ఇలా పని చేసుకుని చదువు లేకపోయినా ఏదో పొట్ట కోసం ఈ పని చేసుకుంటాం. ఓకే, రైట్. ఓకే అన్న, 2 పిల్లలు అంటున్నారు కదా, ప్రభుత్వం నుంచి అన్ని అందుతున్నాయా? ఏం అందుతలేదు, అసలు ఏం అందుతలేదు. ఆయన నువ్వు చెప్తున్నావు ఏదన్నా మాట్లాడదామన్నా భయం వేస్తుంది ఆయన పాపం. ఇప్పుడు మాట్లాడవచ్చు, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో లేరు ఎవరు కూడా. ఇప్పుడు మనం ఓటేసి ఎన్నుకోవాలి,
ఎవరు గెలుస్తారనేది మనకు తెలియదు కదా. ఇప్పుడు నువ్వు నీకు అడిగే హక్కు ఉంది, నువ్వు నిలదీసావు, ఎవరినైనా నిలదీయొచ్చు, నీ దగ్గరకు ఓటు అడగడానికి వస్తారు కదా. 23 ఓట్లు ఉన్నాయి మా ఫ్యామిలీ మొత్తానికి. 23 వేస్తాం, 30 సంవత్సరాల మట్టి నుంచి వస్తున్నాను. కానీ ఈ అధికారం వచ్చినా ఈ అవసరమైన వాళ్ళకి వీలు అవుతలేదు. శంస అంటారు చూడు, ఆ శంస ముందు వెళ్తుంది, నిజాతి వెనక ఆగిపోతుంది. ఓకే, రైట్. అయితే మరి ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పాలన్నా, అంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు, ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పేసి. మరి అట్లా చేస్తే మీకు ఇబ్బంది ఏమో? ఇబ్బంది ఏముందండి, అందరూ ఆడవాళ్ళందరూ బస్సులోనే వెళ్తారు కదా. మరి ఎట్లా? అందరూ బస్సులో వెళ్తే ఇబ్బంది ఏముందంటే, ఎవరికి సౌంది సౌకర్యం, వాళ్ళకమ్మో మేలు అవుతుంది, రానవడమో చీపు అవుతాడు. ఇప్పుడు వాళ్ళే బస్సులో వెళ్తారు ఫ్రీగాని, వాళ్ళకి మిగులుతుంది 10. సపోజు మాకైతే దండగా, వాళ్ళకమ్మ పండగ, ఆ టైప్లో ఉంటుంది. ఓకే, అంటే మీ సైడు, మీ ఫ్యామిలీలో సైడ్ కానీ ఎవరైనా ఆటో నడిపే వ్యక్తులు ఉన్నారా? ఎవరు లేరు. ఓకే, సో ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటి వరకు ఏమేమైతే పథకాలు అమలు చేశారో అవన్నీ కూడా అందాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఎవరికి? మీకు. మాకే అందలేదు. పిల్లలకి పథకాలు కూడా ఏమీ రాలేదా? బియ్యమా, రేషన్ మామూలే. ఈ పథకం అంటే ఏమంటున్నారు, మాలికే ఇవి పిల్లల బడిలో వేసుకుంటున్నారు చూడు, అమ్మ ఒడి, అవి ఏమీ అందలేదు. మరి ఆ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నమాట ఆడేస్తున్నాను, నాకేముంది. ఓకే, మీ మిసెస్కి సంబంధించి డ్వాక్రా అలాంటి రుణమాఫీలు ఏమి కూడా ఏం లేవు. డ్వాక్రా ఇంకెళ్ళలేదు. మరి ఎట్లా నడుస్తుంది అన్న మీ జీవన విధానం? ఇదిగో కష్టపడుతున్నాం కదా దీని మీదే, ఏట లేదా కూలి పని, ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తున్నాను, అది నడిచిపోతుంది అలాగా. ఓకే, మరి రేషన్ వస్తుంది. రేషన్ వస్తుంది, రేషన్ అందరికి కామన్, అది అందరికి ఇస్తారు. నువ్వు ఎలా ప్రభుత్వానికి ఓటు వేసినా, ఓటు వేయకపోయినా కానీ నీకు రేషన్ వస్తుంది. అది కాకుండా ఏదైతే హామీలు ఇచ్చారో పథకాలు, అవన్నీ కూడా మీకు రావాలి. ఇప్పుడు నీకు అడిగే హక్కు ఉంది, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం లేదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదు, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అడిగే హక్కు ఉంది నీకు. సో ఇప్పుడు నువ్వు అడగొచ్చు, నువ్వు ఏ రకంగా అడుగుతావు అడుగు, మేము సపోర్ట్ ఉంటాం మీకు. ఏ సపోర్ట్ వద్దు, నా పని అదే. ఓయ్ వెళ్దాం, అది ఇంకతో ఆపి మళ్ళీ. సరే అన్న, ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.